ఫ్రెండ్స్ OnePlus Nord C4 ఈ మొబైల్ అనేది లాంచింగ్ అయింది ఏప్రిల్ 1కి. అయితే సేల్స్ విషయానికి వస్తే మనకి ఏప్రిల్ 4కి అయితే సేల్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ప్రైస్ కూడా మొత్తం లీకేజ్ అయింది కాబట్టి మనకు ఆ ప్రైస్కి ఈ మొబైల్ వర్తా కాదా తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజైన్ పరంగా లుక్ వేద్దాం ఒకసారి. డిజైన్ పరంగా లుక్ అయితే మనకి బ్యాక్ సైడ్ రెండు కలర్స్ లభిస్తుంది. మొబైల్ సైజ్ ఒకటి వచ్చి మార్బుల్ కలర్, ఇంకోటి వచ్చి బ్లాక్ కలర్. మార్బుల్ కలర్ అనేది కొంచెం మార్బుల్ ఫినిష్తో లభిస్తుంది, బ్లాక్ కలర్ అనేది మనకి క్రోమ్ ఫినిష్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకు మొబైల్ డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి కెమెరా దగ్గర లుక్ అనేది చేంజ్ అయ్యేది జరిగింది. ఈ డిజైన్ చూసుకుంటే నాకు తెలిసి ఒక మొబైల్ ఉంది ఫ్రెండ్స్, ఇది రెండు మొబైల్స్ కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే OnePlus నుంచి OnePlus Nord C1 మొబైల్ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అదే మొబైల్ అనుకోవచ్చు. అలాగే మనకి వివో తరపున వచ్చిన వివో S1 Pro ఇలాంటి మొబైల్ మీరు ఎప్పుడో విని ఉంటారు. ఒకసారి దాన్ని కూడా లుక్ అని ఎగ్జాక్ట్గా చూసుకుంటే మాత్రం దాని తీరే డిజైన్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరైతే మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓల్డ్ మోడల్ డిజైన్ కూడా కొంచెం వెరైటీగా ఉంది ఫ్రెండ్స్ ఈసారి OnePlusలో చూసుకుంటే మనకి డిజైన్ అనేది. డిజైన్ పరంగా చూసుకుంటే అయితే నాకైతే గుడ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే వచ్చి సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. అలాగే ఇది 120 GHzతో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 1100 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకి పాండా గ్లాస్ ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి బెజల్ పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఇందులో మనకు చూసుకుంటే ఇంకోటి మెయిన్ వచ్చి మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఏదైనా కంటెంట్ చూడడానికి అయితే మనకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ డిస్ప్లే చూసుకుంటే. ఎందుకంటే మనకి HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్స్ లాంటి ఇలాంటి వీడియోస్ అనేవి మనకి హెచ్డీలో కంటెంట్ అనేది చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో డిసప్పాయింట్ లేని విషయం ఏంటంటే డాల్బీ విజన్ అనేది లేదు. ఇందులో మనకి NFC కూడా లేదు. ఇందులో మనకి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఇవి అయితే మైనస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు మనకి డిస్ప్లే తరఫున చూసుకుంటే మనకి. అలాగే మనకి ప్రోసెసర్ చూసుకుంటే ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి కొత్త ప్రోసెసర్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. 4.5 మీద లభిస్తుంది ప్రోసెసర్ అని. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని మల్టీ టాస్కింగ్ అయితే హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఓన్లీ లిటిల్ బిట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. లిటిల్ బిట్ గేమింగ్ అంటే ఏంటి అంటే మనకి ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, BGM కానీ ఇలాంటివి మనకు 1 hour వరకు 1-2 hours వరకు అయితే గేమింగ్ అయితే కంట్రోల్ చేస్తాయి. హెవీ గేమింగ్ అయితే మాత్రం గేమింగ్ పర్పస్కి అయితే ఈ మొబైల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎవరైతే గేమర్స్ ఉన్నారో దీని జోలికి అయితే అసలు పోకండి. లుక్ వైజ్గా OnePlus బ్రాండ్ కావాలని ఎవరైతే OnePlus లవర్స్ ఉంటారో వారైతే దీన్ని అయితే ఒకసారి లుక్ అయితే వేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పర్టికులర్గా మనకి గేమింగ్ మొబైల్ అయితే కాదు. లిటిల్ బిట్ చిన్న గేమింగ్ అయితే ఓకే, నార్మల్గా మల్టీ టాస్కింగ్ అయితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ప్రోసెసర్ మీద అయితే ఓవరాల్గా ప్రోసెసర్ డిస్ప్లే అయితే రెండింటికి కంపారిజన్ చేసుకుంటే మనకి రెండు కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి మనకి సోనీ సెన్సార్తో లభిస్తుంది ఫ్రెండ్స్. సోనీ సెన్సార్ వచ్చి మనకి LYT సెన్సార్. ఇది వచ్చి 600 సెన్సార్. ఆప్టికల్ ఇమేజేషన్తో కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. ఈ సెన్సార్ అనేది కొంచెం హెవీ సెన్సార్ కాదు ఫ్రెండ్స్, చిన్న సెన్సార్. ఈ సెన్సార్ యూజ్ చేసుకుని ఫోటోస్ అయినా పిక్చర్ కూడా కొంచెం లిటిల్ బిట్ బెటర్గా తీసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకోటి సెకండరీ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్, 8 MP. ఇది వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లభిస్తుంది. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ మనం 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న డిసప్పాయింట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనకు 30 fpsలో ఇంకా ఎన్ని రోజులు ఇస్తారు మనకు వీడియో రికార్డింగ్. 60 fps అయితే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. మేబీ OnePlus వాళ్ళు ఎప్పుడు మారుతారో చూడాలి. ఇక మనకి ఫుల్ హెచ్డీలో కూడా మనకు 30 fpsలో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. మనకి 60 fps వరకు అయితే ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. కాకపోతే ఇందులో మనకు ఇంకోటి ఏంటంటే మనకి స్లో మోషన్ వీడియో కూడా రికార్డింగ్ ఉంటుంది. డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది మనకు. కాకపోతే ఒకటే మనకి డిసప్పాయింట్ ఏంటంటే మనకి 60 fps ఇస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. చూడాలి మేబీ OnePlus వాళ్ళు ఎప్పుడు మారుతారో. మరొక సీజన్లో మారితే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా 16 MP. ఇక్కడ 16 MP ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాదు. ఎందుకంటే మనకి ఈ 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చే వాళ్ళు 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. OnePlus వాళ్ళకి మనకి ఇక్కడ మన ఒక చిన్న పాయింట్ మైనస్ పాయింట్ అని పెట్టారు. కాకపోతే ఇక్కడ 32 MP అయితే చాలా ఎక్సలెంట్గా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. కాకపోతే చూడాలి మేబీ మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రంట్ సైడ్ అయినా మనకు ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K అవకాశం అయితే లేదు. ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి డిసప్పాయింట్ చూసుకుంటే మనకి చిన్న మైనర్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే వాటిని మనం డైవర్ట్ చేసుకునే మొబైల్ కూడా చాలా బెటర్ అని అనుకుంటున్నాను. చూడాలి మేబీ మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ అయితే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. అంటే కొంచెం అంటే హెవీగా కాదు, కాకపోతే లిటిల్ బిట్ చిన్న ఫొటోస్ కానీ మన మైక్రో షాట్స్ కానీ ఇలాంటి సొత్తి లేకుండా మనకు చిన్న వీడియో రికార్డింగ్ అయితే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏదో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 5500 mAh బ్యాటరీతో లభిస్తుంది. 100 watt సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు ఛార్జింగ్ టైం వచ్చి 29 minutes 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తే. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకి ఎంత లేదని మనకు 19 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. నా ఒపీనియన్ అయితే కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం 10 hours వరకు అయితే బ్యాటరీ
బ్యాకప్ వస్తుంది. డైలీ మనం మినిమం ఓన్లీ నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అని వస్తుంది ఓవరాల్గా. బ్యాటరీ నుంచి ఇంకోటి ఏంటంటే కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే బ్యాటరీ హెల్త్ వచ్చి మనకు 4 years వరకు హెల్త్ అనేది ఉంటుందని చెప్తున్నారు. మేబీ చూడాలి మరి 4 years వరకు బ్యాటరీ హెల్త్ ఉంటుందో ఉండదో చూడాలి. మరి ఉంటే మాత్రం చాలా సక్సెస్ అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చెప్పాను. అలాగే ర్యామ్ స్టోరేషన్కి వస్తే 8GB ర్యామ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే 128 వేరియంట్ ఉంది. అలాగే ఇంకోటి 8GB ర్యామ్ 250 వేరియంట్ ఉంది. 8GB ర్యామ్ కాడ వచ్చి మనకి 8GB ప్లస్ ఇంకో 8GB వేసుకొని మనకు వర్చువల్ ర్యామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ 8GB ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. అలాగే మనకు USFI 3.1తో లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. ర్యామ్ స్టోరేషన్కి వస్తే మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ర్యామ్ స్టోరేజ్ అనేది ఇలా ఉన్నాయి. అలాగే మనకి ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉందా లేదా అనుకున్నా మనకి ఎవరైతే ఉందనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే లేదనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. నాకు తెలిసి మాత్రం ఆన్సర్ అనేది లాస్ట్ ఎండింగ్లో చెప్పేస్తాను. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. యూఐ గురించి వస్తే ఆక్సిజన్ OSతో లభిస్తుంది. అంటే ఎవరైతే మీకు OnePlusలో ఆక్సిజన్ తోటి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారో ఒకసారి అయితే దీని మీద అయితే లుక్ వేయండి. ఇందులో కాకపోతే బ్లోట్వేర్స్ అనేవి కొన్ని ఉంటాయి. మనం హార్డ్ గేమ్స్ ఇలాంటి హాట్ యాప్స్ అనేవి కొన్ని వచ్చేస్తాయి. కాకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు వాటిని. అలాగే మనకు వీటితో పాటు ఇంకో తెలుసుకోవాల్సింది ఏంటంటే IP54 రేటింగ్ కూడా ఉంది. కాకపోతే ఇందులో NFC లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్గా ఉంది మనకి. ఇది ఒక్కడైతే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు చూసుకుంటే ఇంకోటి లేని విషయాలు ఏంటంటే మనకి డాల్బీ అట్మాస్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇది ఒక చాలా ఇంకొక డిసప్పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఆడియో డిపార్ట్మెంట్కి వస్తాయి. కాకపోతే ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, లౌడ్ స్పీకర్ ఉంటాయి కాబట్టి డాల్బీ అట్మాస్ అనేది లేదు, డాల్బీ విజన్ లేదు, NFC లేదు. కొన్ని మైనస్ పాయింట్ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వాటిని అయితే ఇగ్నోర్ చేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే మనకు ఒపీనియన్గా చూసుకుంటే మనకి ఇందులో కంపెనీ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రైస్కి తగ్గట్టే మొబైల్ తీసుకొద్దామని ట్రై చేశారు ఈసారి. అందుకే ఇవన్నీ షార్ట్ కట్ ప్రైస్లో మనం తీసి పారేసారు అని అనుకుంటున్నాను. చూడాలి, మేబీ మరొకసారి ఇవన్నీ మెన్షన్ చేసి మరో బడ్జెట్లో తీసుకెళ్తే చాలా బెటర్ అని అనుకుంటున్నాం OnePlus వాళ్ళు. అలాగే దీంతో పాటు ఇంకొకటి మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ప్రైస్ విషయాన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకు 2 వేరియంట్ మొబైల్స్ ఉంటాయి. 2 వేరియంట్స్ తగ్గట్టు ప్రైస్ అనేది ఉంది. ఆ ప్రైస్ ఏంటంటే మనకి 8GB ర్యామ్ 128 వేరియంట్ మొబైల్ వచ్చి మనకి 24,999 లభిస్తుంది. అది ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్ కాదు, ఇంకా క్లాడ్ ఆఫర్ కూడా చెప్పేస్తాను. దాని గురించి అయితే వీడియోని పూర్తిగా వినండి. అలాగే సెకండ్ ఇంకొకటి వచ్చి 8GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి మనకి అది 26,99 లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి అది 27,000 లభిస్తుంది, ఇది 25,000 లభిస్తుంది. ఇది మనకి 8GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి 25,000 లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్ 250 వేరియంట్ వచ్చి మనకి 27,000 లభిస్తుంది. అంటే ఇంక్లూడ్ వీటి కార్డ్ ఆఫర్ వేసుకుంటే మనకు ఫస్ట్ సేల్స్లో మనకి ఇప్పటి వరకు అయితే కార్డ్ ఆఫర్ అని చెప్పలేదు. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే అడిషనల్ బోనస్ అని ఒకటి లభిస్తుంది. అది 1,500 వరకు లభిస్తుంది. అలాగే దీంతో పాటు మీ దగ్గర మొబైల్ ఏదైనా పాతది ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 2,000 వరకు లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనకి 3,500 వరకు డిస్కౌంట్ అనేది లభించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి, మేబీ లాంచ్ అయ్యే 4th కాబట్టి మనకి ఏప్రిల్ 4th వరకు అయితే చూడాలి. మేబీ ఇదే కార్డ్ ఆఫర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఎందుకంటే మనకి కొన్ని అమెజాన్లో లీకేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఒకసారి అయితే లుక్ చేయండి. మీ దగ్గర పాత మొబైల్ ఉంటే మాత్రం 2,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది. అలాగే మనకు అడిషనల్ బోనస్ వచ్చి మనకి 1,500 వరకు అడిషనల్ బోనస్ అనేది లభిస్తుంది. ఇన్స్టెంట్ బోనస్ అని చెప్పచ్చు దీన్ని. ఇన్స్టెంట్ బోనస్ కింద మనకి 1,500 వరకు అయితే లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే ఈ 25,000కి ఈ మొబైల్ వర్తా కాదంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎవరైతే బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అనుకున్నారో అది కూడా కంపెనీ నుంచి బ్రాండ్ నుంచి OnePlus బ్రాండ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి కోసం అయితే సూట్ అవుతుంది. ఎక్కువ మనకి డైలీ పర్పస్ యూజింగ్కి అయితే ఈ మొబైల్ అనేది సూట్ అవుతుంది. హెవీగా మనకి గేమింగ్ కానీ కెమెరా లవర్స్ కానీ వీరికైతే సూట్ కాదు ఫ్రెండ్స్. వీరైతే షిఫ్ట్ చేస్తే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఎవరైతే డైలీ యూజ్ చేస్తున్నారో అలాగే మనకి OnePlus నుంచి OnePlus లవర్స్ ఎవరైతే ఉంటారో నాకు OnePlus బ్రాండ్ కావాలని అనుకుంటారో వారైతే దీనికోసం పోతే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అది బడ్జెట్ కూడా చూసుకుంటే మనకి 25,000 బడ్జెట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి 1-2 అవర్ వరకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఫొటోస్ పరంగా చూసుకుంటే మనకి ఫొటోస్ కూడా కొంచెం లిటిల్ బిట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఓకే. కాకపోతే ఫొటోస్లో మనకి ఇంకా లేని ఫీచర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి మరొకసారి వీడియో అనేది చేస్తాను. అలాగే ప్రోసెసర్ పరంగా చూసుకుంటే మనకి ప్రోసెసర్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఈసారి కొత్త ప్రోసెసర్ కాబట్టి. అంటే ఓవరాల్గా మొబైల్ ఒపీనియన్ అయితే నాదైతే ఇది. ఎవరైతే 25,000 లోపు మంచి బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అనుకున్నారో OnePlus నుంచి దీని అయితే లుక్ అయితే దీనిలో లేని విషయం ఏంటంటే యాక్సిలరేటర్ లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇందులో మనకి తీసి పారేసారు. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీకు OnePlus వాళ్ళు లవర్స్ ఉన్నారో వారు అయితే దృష్టి పెట్టుకోవాల్సింది ఇదే. ఓవరాల్గా నా మొబైల్ మీద ఒపీనియన్ అయితే ఈ మొబైల్ అయితే గుడ్ అని అనుకుంటున్నాను. అంటే గుడ్ అంటే మనకి 25,000 అండర్లో మనకి కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చెప్పాను. మీ ఒపీనియన్ ఏదో కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే నేను ఇంప్రెషన్ బాగానే చెప్పాను అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.